తేజ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నెంబర్ ఇవ్వకపోతే నేను ఈరోజు ఈ హీరోయిన్ నేను కలిసేదాన్ని కాదు, ఈ ఇంటర్వ్యూ జరిగేది కాదు. సో స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ తేజ గారు. జై సినిమాతో మన తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయినటువంటి సంతోష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అయితే సడన్గా మూవీలు ఆపేసి తను ఒక చాలా మంచి బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది, స్ప్లాష్ అకాడమీ అని చెప్పి. సో వీటన్నింటికి రీజన్స్ ఏంటి, ఎక్కడుంటున్నారు, ఇలాంటి బోల్డ్ అని విశేషాలు మీకు తెలియజేసేస్తాను. మనతో పాటు సంతోష్ శ్రీకర్ గారు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. నమస్కారం మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ప్లష్. రియలీ, యాక్చువల్లీ నేను తేజ గారి నెంబర్ అడిగినప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు. ఈవిడ్ని పట్టుకోవడానికి నాకు 4 నెలలు పట్టింది. చెన్నై నెంబర్ ఇచ్చారు ఒకళ్ళు, ఇక్కడ నెంబర్ ఇచ్చారు ఒకళ్ళు, ఇదంతా హైదరాబాద్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంటాక్ట్ టు స్ప్లాష్ అకాడమీ, ప్లష్ అకాడమీ అని ఒకళ్ళు పెడతారు. ఫైనలీ శ్రీకర్ గారు లైన్ లోకి వచ్చేంత వరకు నాకు నరకం చూపించారు మీ వాళ్ళు. తమిళ్ తెలియదు అని మాత్రం నేర్చుకున్నాను. అందరూ తమిళ్లో మాట్లాడుతున్నారు యాక్చువల్లీ. ఓకే, సో సారీ అబౌట్ ఇట్. యాక్చువల్ గా లాస్ట్ 3-4 months గా ఈ హైదరాబాద్ టూర్ కోసం కొంచెం ఇండియా టూర్ లో ఉన్నాను అనమాట. దాని ముందు కొంచెం వేరే నేర్చుకోవడానికి కొంచెం వరల్డ్ టూర్ లో ఉన్నాను అనమాట. సో నేను ఎక్కడ ఉంటానని ఎవరికి తెలీదు. సో అందుకే ఈ మిస్కమ్యూనికేషన్ అయింది. ఫైనలీ యూ కాట్ ద రైట్ పర్సన్. సో శ్రీకర్ సార్ ని పట్టుకున్నారు కాబట్టి సో ఈ ఇంటర్వ్యూ జరిగింది అనమాట. ట్రూ 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 ట్రూ. యాక్చువల్లీ జై సినిమాతోటి మీరు మా అందరికీ కూడా పరిచయం అయ్యారు. అసలు తేజ గారికి మీరు ఎలా దొరికారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా చెప్పాలంటే తేజ గారు ఎవరో నాకు తెలీదు, తనని మీట్ అయ్యేటప్పుడు. సో చెన్నైకి వచ్చారు. చెన్నైలో ఒకసారి ఒక సోప్ యాడ్ కోసం ఆడిషన్ జరిగింది. సో నా మోడల్ కోఆర్డినేటర్ వచ్చి, నేను అప్పుడు మోడలింగ్ చేస్తూ ఉన్నాను, మోడల్ కోఆర్డినేటర్ వచ్చి పొద్దున ఆడిషన్ ఉంది సోప్ యాడ్ కోసం, ఉన్న దీంట్లోనే పాత బట్టల్లాగా ఏ ఉన్నాయో, బికాస్ పని మనిషి లాగా ఆడిషన్ అనమాట. సో పాత బట్టలాగా ఏ ఉన్నాయో మేకప్ అస్సలు లేకుండా డల్గా వెళ్ళి ఆడిషన్ చేసుకుని రండి అని పంపించారు. ఆ ఆడిషన్ ఫినిష్ చేసుకుని వచ్చే దారిలో ఒక డైరెక్టర్ ఫోటో చూశారు, మీ ఫోటో కలవాలనుకుంటున్నారు అని చెప్పారు. సరే అని చెప్పి ఇలాగే వెళ్ళాలా అని అడిగాను. బికాస్ మూవీ హీరోయిన్ అన్నారు, మీ హీరోయిన్ అంటే కొంచెం మేకప్తో వెళ్ళాలి కదా, ఇలాగే వెళ్ళాలి. లేదు పర్లేదు, ఇవాళ మధ్యాహ్నం వెళ్ళిపోతారంట, సో అలాగే వెళ్ళండి అని చెప్పి జస్ట్ క్యాజువల్గా వెళ్ళి, అప్పుడు కూడా నాకు తేజ సార్ అంటే ఎవరో తెలీదు, ఐ డోంట్ నో, హీ వాజ్ సచ్ అ బిగ్ డైరెక్టర్. వెళ్ళాను, కలిసాను, ఎస్ సార్ ఓకే అన్నీ చూశాను, ఓకే నేను మీకు మళ్ళీ చెప్తానని చెప్పారు. సరే నేను ఇంటికి వచ్చేసాను. ఒక 2 days తర్వాత కాల్ వచ్చింది, డైరెక్టర్ మిమ్మల్ని హైదరాబాద్కి రమ్మని చెప్తున్నారు అని చెప్పి. సరే నేను నా మమ్మీ వచ్చి అన్ని బట్టలంతా సర్దుకుని, టికెట్స్ రాలేదు, ఓకే లాస్ట్ మినిట్ దాకా రాలేదు సార్. టికెట్స్ రాలేదంటే లాస్ట్ మినిట్లో బుక్ చేసి రైల్వే స్టేషన్కి చాలా హరిబరిగా వెళ్ళాము, ట్రైన్ వెళ్ళిపోయింది. అయ్యో, ట్రైన్ వెళ్ళిపోయింది. నేను మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇలా ట్రైన్ వెళ్ళిపోయింది సార్. ఆ కాలంలో మొబైల్ అంతా లేదు కదా, అన్ని ఓన్లీ ల్యాండ్ లైన్ అండ్ రిలయన్స్ 501 ఫోన్సే ఉండింది ఆ టైంలో. సో సార్ ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్తే, ఓకే మా ఆగండి నేను చెప్తానని చెప్పి పెట్టేశారు. ఇదేంటి మళ్ళీ హీరోయిన్ అన్నారు, ఫస్ట్ ఆపర్చునిటీ తెలుగు సంథింగ్ న్యూ, ఇలా మిస్ అయిపోయింది, ఇలా ట్రైన్ మిస్ చేసేసామే. వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఆఫ్టర్ 2-3 days అగైన్ సడన్లీ వీ గాట్ అ కాల్, రేపు మళ్ళీ టికెట్ బుక్ చేస్తున్నాను, మళ్ళీ బయలుదేరి రండి అని. సో మళ్ళీ ఆడిషన్ అని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ కాస్టింగ్ డైరెక్టర్ సార్ వచ్చి తేజ సార్ మీట్ అయ్యాను. తేజ సార్ మళ్ళీ టెస్ట్ తీశారు. కాస్టింగ్ డైరెక్టర్ మొత్తం నడవమని చెప్పి, పాడమని చెప్పి, డాన్స్ చేయమని చెప్పి, మొత్తం నా టాలెంట్ మొత్తం లోపల ఏమున్నాయో మొత్తం నాతో మాట్లాడి హీ స్టార్టెడ్ అబ్జర్వింగ్ అండ్ టేకింగ్ ద స్కిల్స్ ఇన్ సైడ్ మీ. చెప్పిన తర్వాత ఓకే ఉండండి చెప్తాను, ఇదే వాళ్ళు ఉండండి చెప్తాను. సో ఒకరోజు ఆ టెస్ట్కి వెళ్ళాను, ఒక 1 or 2 days అక్కడే ఉన్నాను. ఎవరేం చెప్పలేదు, సెలెక్ట్ అని చెప్పలేదు, రిజెక్టెడ్ అని చెప్పలేదు, అలాగే కూర్చోపెట్టారు. కూర్చున్న తర్వాత ఒకరోజు తోటాతర్ని సార్ వచ్చారు. ఓకే, తోటాతర్ని సార్ ఎంటర్ అయ్యేటప్పుడు షూటింగ్ ఎప్పటి నుంచి, ఎల్లుండి నుంచి అని అన్నారు. నేను ఇలాగే కూర్చున్నాను. కూర్చుంటే ఎల్లుండి నుంచే షూటింగ్ అని అందరితో మాట్లాడుతున్నాను. ఎల్లుండి నుంచి షూటింగ్, ఎక్కడైతే ఏ అమ్మాయి లేదు, అయితే నేను సెలెక్టెడా లేదా, అప్పుడు దాకా కూడా యు ఆర్ సెలెక్టెడ్ ఏమీ చెప్పలేదు. యాక్చువల్గా ఇట్ వాస్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ అండ్ నేను యాక్చువల్గా గెస్ చేయలేదు, నేను ఎదురు చూడలేదు. ఇట్ వాస్ అ కైండ్ ఆఫ్ అ లక్ అని చెప్పచ్చు. తేజ సార్తో ఫస్ట్ మూవీ తెలుగులో ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది ఇట్ వాస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ లక్. దెన్ తోటాతరణి సార్ లోపలికి వచ్చిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇక్కడ ఎవరు లేరు, అయితే నేనే హీరోయిన్. అప్పుడు దాకా కూడా దాని వెనకాల ఎంత జరిగిందని నాకు తెలియలేదు. సో మూవీ జరిగేటప్పుడు వెన్ ఐ సీ ఆల్ ది అదర్ ఆర్టిస్ట్ లైక్ నవదీప్ గారు, వేణు గారు, సో వీళ్ళందరినీ చూసేటప్పుడు ఇది ఒక పెద్ద ప్రాసెస్ జరిగింది. న్యూ కమర్స్ ఫ్రెషర్స్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నానని తేజ సార్ అనౌన్స్ చేశారు. ఈ ఒక పోస్ట్ కోసం దగ్గర 1,00,000 పైన పీపుల్ ట్రై చేశారు. అండ్ అనుకునేటప్పుడు ఐ వాస్ రియలీ సర్ప్రైజ్ అండ్ ఐ ఫెల్ట్ రియలీ సో లక్కీ.
ఎందుకంటే నాకు అంతమంది లోపల నాకు ఆ అవకాశం, బికాస్ మై ఫీచర్ మ్యాచ్ ది క్యారెక్టర్. తనకి మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ అ ముస్లిం క్యారెక్టర్, ముస్లిం గర్ల్. సో మై ఫీచర్ మ్యాచ్ ద క్యారెక్టర్. సో అందుకోసం తేజ సార్కి నచ్చి ఆ క్యారెక్టర్ని చూస్ చేసుకున్నారు. సో ఐ వాజ్ ఓన్లీ 16, ఒక మెచ్యూరిటీ లేదు, ఒక సీరియస్నెస్ లేదు, కెరియర్ మీద ఒక పట్టింపు అంటారు కదా, అలా ఏం లేదు. ఐ వాజ్ లైక్ అ వెరీ స్మాల్ ప్లేఫుల్ గర్ల్. నన్ను పాపం చాలా కష్టపడి 5 months, నేను 16, నవదీప్ గారు 17 అప్పుడు. సో ఇద్దరు చిన్నపిల్లల్ని స్కూల్ టీచర్ లాగా తన చాలా బాగా కష్టపడి హ్యాండిల్ చేసి ఆ మూవీని ఫినిష్ చేశారు. సో ఇలాగే ఐ గాట్ ఇన్ టు ద మూవీ. ఇట్ వాస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ లక్.